విద్యుత్పై రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో పవర్ కట్స్ విధిస్తూ ఆ నెపాన్ని అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పవర్ కట్స్ బయటి వ్యక్తులు చేస్తున్నారని అంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే వాళ్లని గుర్తించాలని సవాలు విసిరారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిమిషం కూడా పోకుండా నాణ్యమైన విద్యుత్ అందించామని రేవంత్కి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, విద్యుత్ సిబ్బందిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి గతంలో 2014 ముందు పంపిణీ వ్యవస్థ, సరఫరా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండే. అటువంటి దాన్ని కేసీఆర్ గారు 3 సంవత్సరాల లోపలనే 20,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే సరఫరాకు పంపిణీకి ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 39-40 వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఆ రెండు వ్యవస్థలను కూడా అటు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇటు ఎస్పీడీసీఎల్ పరిధిలో రాష్ట్రమంతటా ట్రాన్స్ఫార్మేషన్ పద్ధతి కావాల్సిన అవసరం. ఎక్కడ చిన్న లోటు లేకుండా ఎంత ధర అయినా సరే పెట్టి కొనుక్కొచ్చి ఒక నిమిషం కూడా విద్యుత్ పోకుండా నాణ్యమైన విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన రాష్ట్రంగా తెలంగాణను రికార్డు సృష్టించింది భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ వీళ్ళు విద్యుత్ కొనకుండా తప్పించుకొని విద్యుత్తును కట్ చేస్తూ విద్యుత్ కోతలు విధిస్తూ అప్రకృతంగా ఆ తప్పిదాన్ని ఉద్యోగస్తులపైకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవి ఒక చిల్లర మాటలు. వాస్తవానికి ఆ మాట చెప్పడం అనేది రేవంత్ రెడ్డికి అవమానం. విద్యుత్ వ్యవస్థలో ఇంకేదో టీం ఉంది, ఎవరో ఏదో టీంలు ఏర్పాటు చేసినారు. నువ్వు ముఖ్యమంత్రివి కదా, అట్లాంటిది ఏదైనా సాబిటేజ్ జరిగితే దొరకబట్టాలి. చేదగానే మాట్లాంటారు, వాటిని రెండా మాటలు అంటారు. అట్లా మాట్లాడడం అంటే అయితే నీ అధికారులు నువ్వు నిందించుకోవడము, లేదా ఏదైనా అటువంటిది జరిగితే పట్టుకోలేకపోవడం అనేది నీ చేదగాంతనము, నీ పరిపాలన అనుభవ రాహిత్యము. అంతే అయితే తప్ప ఇంకోటి కావు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కనబడుతున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు భయపడి పారిపోతుంటే ఇతర రాష్ట్రాలకి వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చి, విశ్వాసం ఇచ్చి, పిలిపించి ప్లాంట్లోనే ఒక్క నెల రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేసి సరిపోయిన వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చేసిన ఆనాడు